వెల్కమ్ టు న్యూస్ అడ్డా. కౌశిక్ రెడ్డికి వివాదాలు కొత్త కాదు, వేటు తప్పదా? తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరు తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సైతం కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాడిన పదజాలం విన్నవారికి ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. త్వరలో కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వంపై వేటు లేదా కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు చెప్పగానే చెప్పేశారు సీఎం. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీలో నిప్పులు చెరిగిన విధానం, ఏకంగా ఓ ఎమ్మెల్యే అసెంబ్లీ నక్సలైట్ గా కౌశిక్ రెడ్డిని పోల్చిన తీరు పెను సంచలనంగా మారింది. ఓ ఎమ్మెల్యేపై అసెంబ్లీలో ఇంత రచ్చ అవసరమా అని కొందరు అనుకోవచ్చు. కానీ కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా 2021లో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి ఆయన దూకుడు మామూలుగా లేదంటున్నారు రాజకీయ విమర్శకులు. తాజాగా సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతుండగా తుపాకీతో కాల్చి పడేస్తానంటూ అసెంబ్లీలో సైగలు చేసి అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎథిక్స్ కమిటీని సైతం ఏర్పాటు చేసి వేటుకు రంగం సిద్ధం చేశారు. కౌశిక్ రెడ్డిని వివాదాలు వెంటాడతాయో లేక తానే వివాదాలను ముద్దాడుతాడో తెలియదు, కానీ ఎక్కడుంటే అక్కడ పొలిటికల్ రచ్చ సర్వసాధారణంగా మారింది. 2024లో హైదరాబాద్లో విధి నిర్వహణలో ఉన్న ఓ ఎస్ఐపై అనుచితంగా ప్రవర్తించాడని, విధులకు ఆటంకం కలిగించాడని కౌశిక్ రెడ్డిపై అప్పట్లో కేసు నమోదైంది. హైదరాబాద్ కౌశిక్ నివాసం చుట్టూ భారీగా పోలీసులు మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ వివాదానికి ముందు తన భార్య శాలిని పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి గుడిలో ఫోటోషూట్ నిర్వహించి సోషల్ మీడియాలో వీడియోలో పోస్ట్ చేయడంపై కౌశిక్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. 2025లో కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యేవి చెప్పు అంటూ కౌశిక్ రెడ్డి మధ్యలో జోక్యం చేసుకోవడం, సంజయ్తో బాహాబాహి దిగడం వివాదంగా మారింది. తనపైన కౌశిక్ రెడ్డి దాడి చేశాడంటూ ఎమ్మెల్యే సంజయ్ ఇచ్చిన ఫిర్యాదుతో సెక్షన్ 126, 115, 352, 292 కింద కేసు నమోదు చేసిన కరీంనగర్ పోలీసులు హైదరాబాద్ వచ్చి కౌశిక్ రెడ్డిని బలవంతంగా అరెస్టు చేసి కరీంనగర్ స్టేషన్ కు తరలించారు. ఓ గ్రెనేడ్ సంస్థ యజమానిని బెదిరించి 50 లక్షలు డబ్బు డిమాండ్ చేశారనే ఆరోపణలపై జూన్ 1, 2025లో శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసి ఎక్స్టార్షన్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చీర గాజులు చూపిస్తూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఇటీవల సమ్మక్క సారక్క జాతర జరుగుతున్న సమయంలో వీణవంక మండలంలోని సమ్మక్క జాతరకు కుటుంబ సమేతంగా వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన హంగామా అంతా ఇంత కాదు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారిని మతం పేరుతో దూషించాడంటూ పెనుదుమారం రేగింది. అదే రోజు బలవంతంగా కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం, రోజంతా హైడ్రామా కొనసాగింది. ఆవేశంలో మాట్లాడాను, కావాలని మతం పేరుతో పోలీస్ అధికారిని దూషించలేదు అంటూ క్షమాపణలు కోరుతూ మరుసటి రోజు వీడియో విడుదల చేయడంతో వివాదం కాస్త తాత్కాలికంగా సద్దుమణిగింది. ఇలా ఒకటేమిటి, హుజూరాబాద్ గడిచిన ఎన్నికల్లో సమయంలో హుజూరాబాద్లో గడిచిన ఎన్నికల సమయంలో కౌశిక్ రెడ్డి ఓట్లు అభ్యర్థించిన తీరు, కుటుంబ సమేతంగా విడుదల చేసిన వీడియోలు రాజకీయంగా వివాదాలను తెచ్చిపెట్టాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు పార్టీ మారిన ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, దానం నాగేందర్పై కౌశిక్ చేసిన వ్యాఖ్యలపై అంతే స్థాయిలో వాళ్ళు స్పందించిన విధానం తిరిగి కౌశిక్ మెడకు చుట్టుకున్నాయి. కండలు తిరిగిన శరీరాకృతితో కనిపించే కౌశిక్ రెడ్డి హావభావాలు, మాట్లాడే విధానం, ఎదుటి వ్యక్తులతో దురుసుగా ప్రవర్తించిన తీరుతో అధికార కాంగ్రెస్ పార్టీ విసిగిపోయింది. అదును చూసి దెబ్బ కొట్టింది. అసెంబ్లీ నుంచి సాగనంపేందుకు సిద్ధమైంది. అయితే బీఆర్ఎస్ మాత్రం తమ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దూకుడుతో పార్టీకి డ్యామేజ్ జరుగుతుందో, మైలేజ్ వస్తుందో అర్థం కాని అయోమయంలో కనిపిస్తోంది. సమర్థిస్తే పరువు పోతుంది, వెనకేసుకొస్తే జనం నవ్వుతారేమో అనే దీర్ఘాలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి చేరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జరిగిన వరుస ఘటనల వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ. దూకుడు తప్పు కాదు, ఆవేశము తప్పు కాదు, కానీ ఎక్కడ వాడాలో తెలియకపోవడం అతిపెద్ద ముప్పు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విషయంలో అదే జరుగుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. విమర్శించడం, దాడి చేయడం, అరెస్ట్ అవ్వడం, నోరు జారడం, క్షమాపణలు చెప్పడం, ఇలా కౌశిక్ రెడ్డికి గత కొంతకాలంగా అలవాటైపోయింది. ఈసారి అసెంబ్లీలో కడియంపై సైగలు చేసి అడ్డంగా దొరికేశాడంటున్న అధికార పార్టీ భవిష్యత్తులో మరెవరూ ఇలా మాట్లాడకుండా చేస్తామంటూ చెప్పి మరీ వేటు వేసేందుకు సిద్ధమైంది.